ఏం మందల లేట్స్ అని చెప్పి ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చిందంట. సో నేను మీ ముందు చూద్దామని చెప్పి అసలు చూడలా. నాకు అర్థం కాలేదు సార్. గంట నుంచి చూడలా. ఆత్రంగా ఉన్నా. ఐ జస్ట్ వాంట్ టు సీట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో నా రియాక్షన్ ఎలా ఉంది, నేను ఇంకా ఫర్దర్గా ఇలాంటి రియాక్షన్ వీడియోస్ చేయొచ్చా చేయకూడదు చెప్పను బ్రదర్. అసలు ఈజ్ ఇట్ అ కమ్బ్యాక్ ఫర్ పిఎస్పీకి? ఫస్ట్ అది చూద్దాం. ట్రైలర్ చూశాక మనకి ఎలా అనిపించిందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా పక్క నుండి ఆ కుర్చీ ఏంది, దానిలో కడ్రారులు ఉన్నాయి ఇంకేమైనా ఉన్నాయని అడగబాకండి. జస్ట్ ఇగ్నోర్, ఆ కుర్చీని ఇగ్నోర్ చేసేయండి. రియాక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, ఐఎమ్ జస్ట్ వాచింగ్ ద ట్రైలర్ రైట్ నౌ. మైత్రి మూవీ మేకర్స్. 1 2 3 అన్న స్టార్ట్. షేర్ టీయా? నీకు భయపడలేదా? అసలు ఎవరికి భయపడలేదా? ఎవరికి భయపడలేదా? వైలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరితో ఫ్యాషన్ అయిపోయింది. చూపిస్తా, అర్థం, భావం, అవసరం అన్ని చూపిస్తా. ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. నా బాస్ పక్కన ఉంటే చుట్టుపక్కల ఏ డేంజర్ ఉండదు. రెడ్డి గారు ఈ పిల్లడప్పులే కొంచెం బాస్ కోసం ప్రాణం మీద తెచ్చుకోకండి. చూస్తున్నారుగా అతను ఇక్కడికి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నారు. కొంచెం పక్కెళ్ళండి. ఐ నీడ్ సమ్ బ్రీతింగ్ స్పేస్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు పడిచారా? ఈ కాళ్ళు కదలాలని ఏదో తిరగడు నుంచి ఎదురు చూస్తున్నామన్నా. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. ఓజీ ఎరగదీసే నక్షత్రం. ఈ దేశపు మగవాడు పొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? మళ్ళీ వినాలా? ఎలా ఉంటుందో చూస్తే నక్షత్రం. ఈ దేశపు మగవాడు పొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. సాలే సోలు 2 నిమిషాల ట్రైలర్. నో అంటే ఇట్స్ లైక్ ఒక టోటల్ ప్యాకేజ్ ఉంటుంది కదా. అంటే ఒక గబ్బర్ సింగ్, ఓజీ, కాటంబరాయుడు, భీమ్లా నాయక్ ఫోటోని తమ్నేల్లో పెట్టేశారు. ఇవన్నీ కలుపుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ అలానే ఉంది మరి. సో నాకేమనిపించింది ట్రైలర్ చూసాక, ఇట్స్ లైక్ ఇట్స్ ఒక ఫుల్ మిక్స్డ్ మంది లాగా ఉంది. అంటే అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేదు అలా ఉంది. ఆ డైలాగ్స్ కూడా ఇట్ వాజ్ కంప్లీట్లీ పొలిటికల్ బేస్డ్గా ఉన్నాయి. ఒక ఈ దేశం వాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూపిస్తా అన్నాం కానీ చుట్టూరు ముస్లిమ్స్ వేసుకొని బొట్టు పెట్టుకొని ఐ డోంట్ నో. అంటే ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్ వితౌట్ వాచింగ్ ద మూవీ. బట్ ఏం అవసరం అంటే జస్ట్ అది ఇంప్లికేట్ చేస్తుంది దాన్ని దీన్ని అంతే. పొలిటికల్ ఇష్యూస్ని నువ్వు ఇలా తీసుకొచ్చావు బ్రో. వై డైరెక్టర్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఆర్ మేకింగ్ దీస్ థింగ్స్ రైట్ నౌ? ఈ మధ్యన అంటే సిన్స్ కాటంరాయుడు తర్వాత నుంచి అయితే సినిమాలు వచ్చాయో చెప్పలేను. అంటే నథింగ్ బ్రో. ఏం నచ్చలా నాకు. చాలా సినిమాలు నచ్చలేదు పవర్ స్టార్. బట్ ఒక పాయింట్ ఉంది, మేబీ హిస్ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఈ రెండు బాగుంటే సినిమాని పట్టుకెళ్ళిపోతాడు ఎవరైనా. బట్ ఒకటి చెప్తున్నా, ఈ మధ్యన రీసెంట్ టైమ్స్లో పిఎస్పీకే మూవీస్లో నేను అబ్జర్వ్ చేసింది ఒకే ఒకటి మెయిన్ థింగ్, మాటకి అక్కడ కనిపించేదానికి సంబంధం ఉండదు. ఆ లిప్సింగ్ బొక్కలా నిజంగా
డైలాగ్ డెలివరీ నువ్వు ఎంత పర్ఫెక్ట్గా చెప్పినా రియల్ టైం వీడియోకి ఆ రెండు మ్యాచ్ అవ్వలేదంటే, సింక్ అవ్వలేదంటే వేస్ట్. ఇంకా ఇట్ వాజ్ లైక్ మలయాళం సినిమాకి తెలుగు డబ్ లాగా ఉంది. మాటలు అది కదలట్లేదు, కొన్ని దగ్గరలో అయితే డైలాగ్ వచ్చేస్తుంది. డబ్బింగ్ ఇష్యూ మేబీ పొలిటికల్లీ యాక్టివ్గా ఉండడం వల్ల, డేట్స్ ఇవ్వకపోవడం వల్ల అలా అయ్యిండొచ్చు అనుకుందాం. ఇలాంటిది ఎందుకన్నా తీయడం హరీష్ శంకర్ అన్న? మంచిది తీయచ్చుగా. ఓకే రీమేక్ కాదు, సో గుడ్, నువ్వే చెప్పావు రీమేక్ కాదని. ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ అస్. పవన్ కళ్యాణ్ని థియేటర్స్లో చూసి హ్యాపీగా ఉండే వాళ్ళకి చాలా మంచిది. పవన్ కళ్యాణ్ ఆరా, పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ పక్కన పెట్టింది, అది ఎలాగో అవ్వదు రీసెంట్ టైమ్స్లో. ఆ సాంగ్ నాకు తెలిసి ప్రమోషనల్ కాంటెంట్స్ మొత్తంలో ఒక్క సాంగే, దేఖ్లేంగే చాలా చూసినాం లేదా, దేఖ్లేంగే చాలా చూసినాంలే చాలా. ఆ పాట నచ్చింది. అంటే మరీ ఓవర్ ద టాప్ అనలేం కానీ సాంగ్ లిరిక్స్ అంతా బాగుంది, వినడానికి బీట్ బాగుంది, మంచి మోటివేషన్ సాంగ్, స్టెప్స్ బాగున్నాయి పిఎస్పీకి ఆబ్వియస్లీ. సో దట్ వాస్ ద బెస్ట్ ప్రమోషనల్ కాంటెంట్ ఫ్రమ్ ద మూవీ. ట్రైలర్ కూడా ఇట్ వాజ్ లైక్, ఇప్పుడు పోల్ చొక్కా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇట్స్ లైక్ అరపోల్ చొక్కా. నో ఇట్స్ లైక్ ఓకే, కంపారిటివ్లీ అంటే కంపేర్ చేసుకొని చెప్పాలంటే పర్లేదు. అంటే ఈ హరిహర వీరమల్లు, ఓజీ ఇలాంటివన్నీ చూశాక ఐ ఫెల్ దిస్ ఈజ్ సమ్ వాట్ బెటర్. అంటే నేను పక్కా ఒక బెస్ట్ మూవీ తీస్తానని ఓజీ అని చెప్పి పడుకోబెట్టేశాడు. ఓజీ చాలా మందికి ఎక్కలేదు, ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. బట్ అంటే సాంగ్స్ పరంగా ఓకే, మ్యూజిక్ పరంగా ఓకే, కానీ అంత యూస్ చేసుకోలేదు బ్రో. ఓజీకి వచ్చిన హైప్ని అయితే యూస్ చేసుకోలేదు. డోంట్ సే దట్ 350 crores వితౌట్ పాన్ ఇండియా, ఇట్స్ అ పాన్ ఇండియా మూవీ ఆఫ్టర్ ఆల్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుంది అనేది పాయింట్ ఇక్కడ. సినిమా చూసి వచ్చి చెప్తారు రివ్యూ. అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, దీస్ ఆర్ ఆల్ జస్ట్ మై ఎక్స్పెక్టేషన్స్ అంతే. ఈ ట్రైలర్ చూశాను, ఈ ప్రమోషనల్ కాంటెంట్ చూశాను, సినిమా ఇలా ఉండొచ్చు జస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే. ఐ వాజ్ నాట్ ఇంప్లికేటింగ్ మై థింగ్స్ ఆన్ యూ. అంటే ఇలా ఉండొచ్చు సినిమా అని అనుకుంటాను అంతేగాని ఇలానే ఉంటుంది సినిమా బొక్క అలాంటి మాటలు నేను మాట్లాడను. ఎందుకంటే కేసులు వేస్తున్నారు ఈ మధ్యన. బట్ ట్రైలర్ వాజ్ క్వైట్ డీసెంట్. అంటే నథింగ్ ఈజ్ రివీలింగ్, బట్ చెప్పే కదా అదే రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ తీసుకొస్తున్నారు. టీ గ్లాస్ పార్టీ జనసేన, ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ జనసేన అంటే ఇంకా సభ్యత్వం తీసుకోలేదు కానీ ఐ ఓటెడ్ ఫర్ చెప్పను. చెప్తే మళ్ళీ అవతల వాళ్ళు వెళ్ళిపోతారు, నేను చెప్పను ఎవరికి ఓటేసాను, నేను వాళ్ళ ఓటేసానా వీళ్ళకి ఓటేసానా, మీరే కామెంట్స్లో చెప్పండి. బట్ లెట్ మీ నో, మీకు మీలో ఎంతమందికి ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ నచ్చింది? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ విల్లింగ్ ఆర్ ఎల్స్ ఆ క్లాష్ దురంధర్తో పాటు ద బిగ్గెస్ట్ క్లాష్ ఆఫ్ ద సెంచురీ, దురంధర్ వర్సెస్ ఉస్తాద్ భగత్ సింగ్. అంతా టాక్సిక్ వర్సెస్ దురంధర్ అనుకున్నాం కానీ మన వాళ్ళు భయపడరు. దిస్ ఈజ్ అబ్సల్యూట్ సినిమా.